మా ఇంటిలో మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వివాహం జరగడం ఆలస్యమవుతుంది. మంచి సంబంధాలు రావడం లేదు. ఒకవేళ సంబంధం వస్తే అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అలాగే జాతకంలో ఎన్నో దోషాలున్నాయని చెప్తున్నారు. దీనికి పరిహారం ఉందా అని అడిగేటటువంటి ప్రశ్నకు సమాధానం. రేపు అనగా మార్గశిర పూర్ణిమ రోజున లేదా కాలాష్టమి, కాలభైరవ జయంతి రోజున మీరు చిన్న పరిహారం చేయండి. ఒక పసుపు కొమ్ము తీసుకొని, ఆ పసుపు కొమ్ముకు 3 ముడులు వేసి, పసుపు రంగు దారంతో దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టుకు ఒక 11 మార్లు పసుపు కొమ్మును ఆ యొక్క చెట్టుకు దారంతో కట్టండి. కట్టేటప్పుడు ఈ మంత్రం జపం చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వివాహ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం వివాహ సిద్ధి యోగం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఈ మంత్రము ఆ యొక్క వృక్షం యొక్క ప్రదేశంలో 3 మాలలు జపం చేయండి. రోజు ఈ 12 పౌర్ణమిల పాటు, 12 అష్టమిల పాటు ప్రతిరోజు కూడా ఈ మంత్రం 3 మాలలు జపం చేయాలి. ఈ ప్రక్రియ మాత్రము నెలకు ఒక్కసారి అష్టమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని చేయండి. ఆ రోజున తప్పనిసరిగా శాకాహారం మాత్రమే భుజించండి. వధువు గాని, వరుడు గాని దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించండి. స్వామివారికి నారికేల దీపాన్ని సమర్పణ చేయండి. మీ యొక్క అభిష్టాన్ని సిద్ధింపచేసుకోండి.